హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్పై హైకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎస్ హయ్యర్ పెన్షన్పై ఈపీఎఫ్ఓకి షాక్. కేరళ హైకోర్టు సంచలన తీర్పు. బల్క్ కాంట్రిబ్యూషన్ను ఈపీఎఫ్ఓ తిరస్కరించే హక్కు లేదని చురకలు. ఇక ఈపీఎస్ హయ్యర్ పెన్షన్కు సంబంధించి కేరళ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఇక సుదీర్ఘకాలంగా హయ్యర్ పెన్షన్ విషయంలో ఉద్యోగులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పు ఇవ్వగా ఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులకు కొన్ని కొర్రీలు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో బల్క్ రూపంలో కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాల్సిందేనని కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును అందించింది. ఇక ఈపీఎస్ పెన్షన్ స్కీము హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరపున ఉద్యోగులకు అనేక కొర్రీలు ఎదురవుతున్నాయి. ఇక కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయిన అనంతరం యాక్చువల్ సాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్కు ఉద్యోగులు అర్హులు కారని, చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందిందని, ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించిందని తేల్చేసింది. కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఇక టీసీఎంపీయు అంటే తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర కోర్టును సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా ఇచ్చింది. ఇక ఈపీఎఫ్ఓ అంతకుముందే టీసీఎంపీయు నుంచి యాక్చువల్ సాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్స్ ఆమోదించింది. ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించింది. ఇక టీసీఎంపీయు చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ సాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది. ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు 3 నెలలలోగా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు ఈ కీలకమైన తీర్పు ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొంది. యాజమాన్యం బల్క్ రూపంలో అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకి చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదని హైకోర్టు పేర్కొంది. ఇక ఈ తీర్పు పెన్షన్దారులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము. ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ వెళ్ళినట్లయితే ప్రతి నెల చొప్పున కాకపోయినా బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ఐ నిరాకరించలేదు. హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగులకు హక్కుగా లభిస్తుందని ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలైతే కలిగింది.